గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ఈ మాసంలోనే అక్షయ తృతీయ ఉంది. అవునమ్మా. ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటూనే ఉంటాం అక్షయ తృతీయ గురించి. అసలు అక్షయ తృతీయ అనేది ఒక ప్రత్యేకమైన దినంగా, అంటే పర్వదినంగా ఎలా వచ్చింది? ఈ రోజు అసలు మనం పాటించాల్సిన విషయాలు కానీ, పూజించాల్సిన పద్ధతులు కానీ ఏ విధంగా ఉంటాయమ్మా? అమ్మ, ప్రత్యేకంగా ఒక కథ లాంటి ఇతివృత్తం కాకపోయినా ప్రతి తిథికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుందమ్మా. ఈ తృతీయలన్నీ కూడా గౌరీదేవికి సంబంధించినవి. మనం చూస్తే చూడండి, ఆ తదియ, ఈ తదియ, తదియ అంటే అన్నీ కూడా అట్ల తద్ది. అవునవును. వినాయక చవితి తర్వాత వచ్చేటటువంటిది ఉండ్రాళ్ళ తద్ది అని, తద్దీలన్నీ కూడా తదియలే. తృతీయ అన్నది అమ్మవారికి సంబంధించినటువంటిది. ఇది ఈ అక్షయ తృతీయ అన్నది వైశాఖ శుద్ధ తృతీయ నాడు వచ్చేది. ఈనాటి విశేషం ఏమిటంటే, ఏది చేసినా అక్షయంగా ఉంటుంది. ఏదన్నా సరే, మీరు ఇవాళ ఇంత పుణ్యకార్యం చేస్తే దాని ఫలం ఇంత అంతా కాదు, అలా వస్తూనే ఉంటుంది. కనుక ఆనాడు సత్కార్యాలు చేయమన్నారు అక్షయ తృతీయ నాడు. మామూలుగా ఏం చెప్తారంటే, అక్షయ తృతీయ నాడు గంగా స్నానం. అందరికీ గంగా స్నానం ఎక్కడ దొరుకుతుంది? అవును కదా. నిత్యం చేయడానికి ఒక పద్ధతి ఉంది. మనం చేసేటటువంటి స్నానం చేసే సమయంలో ఆ నీటిని గనక మనం ఇలా 3 సార్లు ఇలా తిప్పుతూ గంగే 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 అంటే, ఆ గంగకు మన మీద ఎంత ప్రేమమ్మా, అందుకే అమ్మ అన్నాను దాన్ని గంగామాత అని. అక్కడికి వచ్చి తన శక్తిని అందులో పెడుతుంది ఆవిడ. కనుక ఇలా గంగే 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 అంటూ ఆ గంగ నీటిని స్నానం చేసి మనం ఎవరినైనా పూజించవచ్చు. లక్ష్మీనారాయణుల్ని పూజిస్తారు, కొంతమంది శివపార్వతుల్ని పూజిస్తారు. మీ ఇష్టదైవాన్ని మీరు పూజించుకోండి. ఆనాడు కొన్ని దానాలు చేస్తే లోకానికంతా అక్షయమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా దానాలు చేయాలి. దానాలు చేయాలి అంటే ప్రధానంగా చేయాల్సింది ఉదకుంభ దానం అంటారు. అంటే ఇంతకు ముందే కుండ తెచ్చి దాన్ని చక్కగా కడిగి 1 రోజు నీళ్లతో నానబెట్టి, వెంటనే నీళ్లు తాగం కదా, కుండలో నీళ్లు 1-2 రోజులు నీళ్లు మట్టి వాసన వస్తుందని నానబెట్టిన తర్వాత అప్పటికి అది బాగా అవుతుంది. బాగా అయిన తర్వాత మూకుడు ఉండాలి, దాని మీద మూత. కుండ మీద మూకుడు మూతే ఉండాలి. ఈ కుండ నిండా నీళ్లు పట్టి చల్లగా అయ్యాక దాని మీద మూత పెట్టి, వీలైతే అందులో కొద్దిగా ఇంత పటికి బెల్లం, యాలకుల పొడి వేస్తే నీరు సుగంధమైనటువంటి వాసన వస్తాయి. కనుక దాని మీద మూత పెట్టి ఈ నీటిని దానం చెయ్యాలి. ఉదకుంభ దానము అంటారు దీన్ని. ప్రత్యేకంగా చెప్పబడింది. ఆ రోజు ప్రధానమైంది. తర్వాత ప్రపాదానం అన్నారు. ప్రప అంటే చలివేంద్రం అంటారు. అంటే 4 రోడ్ల కూడలిలో పూర్వకాలం చిన్న పందిర్లాగా వేసి కుండలతో నీళ్లు పెట్టి దారిన వెళ్ళేటటువంటి వాళ్ళందరూ నీళ్లు తాగడానికి అనుకూలంగా చల్లని నీళ్లు కుండల్లో పెట్టుంచేవారు. అటు ఇటు పడేసి నీటిని వృధా చేయకుండా ఉండడానికి వీలైతే ఎవరైనా అక్కడ కూర్చుని ఉండేవారు. లేకపోయినా కానీ ఇప్పట్లాగా మనుషులకి లేనప్పుడు ఏడుపును, ఉంటే వృధా చేయడం అనేటటువంటి దుర్గుణాలు ఉండేవి కాదు కదా. అంచేత వాళ్ళే జాగ్రత్తగా వాడుకునేవారు. దేన్నైనా పెరట్లో నుయ్యి ఉంటే కూడా నీటిని వృధా చేసేవారు కాదు. అందువల్ల ఆ రోజుల్లో సంపదలు ఉండేవి. కరెక్ట్ అమ్మా. అది చక్కగా దాన్ని తెచ్చుకుని, అదే ప్రపాదానం అంటే ఆ రోజు మొదలు పెట్టాలన్నమాట. చలివేంద్రం పెట్టి, చలివేంద్రం ద్వారా ఇప్పట్లాగా బాటిల్స్ మోసుకెళ్ళడాలు అవి లేకుండా దారిలో దాహం వేస్తే మంచిని తాగడానికి ప్రపాదానం, ఉదకుంభదానం, ప్రపాదానం. తెల్లని నూలు వస్త్రాలు దానం చేయడం. వచ్చేటటువంటిది వేసవి కాలం కదా, అందుకని తెల్లని నూలు వస్త్రాలు దానం చేయడం. పెరుగులో అన్నం వేసి పెరుగన్నం 10 మందికి పెట్టడం. పెరుగు కుండ దానం చేయడం. చెప్పులు దానం చేయడం. గొడుగు దానం చేయడం. ఇవాళ చేయాల్సినటువంటి ప్రధానంగా చేయాల్సిన పనులు. మిఠాయి, తీపి పదార్థాలు దేవుడికి నైవేద్యం పెట్టి అది అందరికీ పెట్టడం. లడ్డూలు అంటారు, లడ్డూలు లాంటి మిఠాయి అంటాం. ఏదైనా సరే తీపి పదార్థం దానం చేయడం. ఇలా చేసినట్టయితే అక్షయమైనటువంటి ఫలితం ఉంటుంది. ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే ఈ రోజున అది జీవితాంతం, ఇంకా దానివల్ల వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో అది ఎంత తీసినా తరగకుండా వస్తూ ఉంటుందట. అందుకని చెప్తారు. అలాగే ఈ రోజు గనక కొంచెం బంగారం గనక దానం చేసినట్టయితే ఎంతో బంగారం దానం చేసిన ఫలితం ఉంటుంది. దానం చేసినట్లయితే కానీ మరి ఇప్పుడు అంతా ప్రజంతా కూడా ఎటు పరుగులు పెడుతున్నామమ్మా. కొనుక్కోవాలి. కరెక్టేనమ్మా, బాగుంది. ఎందుకనంటే అక్షయం అన్నారు కదా, ఇవాళ చిన్న బంగారం కొనుక్కుంటే బోల్డ్ బంగారం వస్తుంది అని. కానీ ఆ బంగారం కొనడానికి నువ్వు డబ్బు పెట్టావు కదా,
ఆ ఖర్చు పెట్టే ఖర్చు కూడా అక్షయంగా ఉంటుందేమో, అంతే కదా. అది ఆలోచించరే. అవును అవును, ఇది ఆలోచన చేయాల్సినటువంటి మాట. ప్రతి ఒక్కరంటే అంటే చూడండి, వచ్చేది వేసంకాలం గనక చెప్పుల దానం ప్రధానం. వేసంకాలం గనక గొడుగు వేసుకుని పెడితే ఎండ బాధ ఉండదు, అది ప్రధానం. నూలు వస్త్రాలు తెల్లని కట్టుకుంటే సుఖంగా ఉంటుంది, అది వేసవి కాలానికి ఉపయోగపడేది. చలివేంద్రం గాని ఉదకుంభదానం గాని వీటికి సంబంధించినవి. ఇవన్నీ చూడండి వాతావరణానికి అనుగుణంగా చేసేవి, 10 మందికి మేలు కలిగించేవి. ఎప్పుడూ కూడా ఇతరులకు మేలు కలిగించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం గనక చూసినట్టయితే మనలో ఆక్సిటోసిన్ అనేటటువంటి ఇది వస్తుంది. ఇది ఒక హార్మోన్, దానివల్ల మనకు ఆనందం కలుగుతుంది. అవునమ్మా. అయితే లక్ష్మీనారాయణని కొలవాలని చెప్పారు కదమ్మా. అండ్ కొంతమంది శివపార్వతుల్ని కొలుస్తారు. ఎవరైనా ఎవరి ఇష్టదైవం వాళ్ళు కొలవచ్చు. దీనికి ప్రత్యేకమైన పూజా విధానం ఏదైనా ఉంటుందమ్మా? ఈ రోజు ఏం లేదు, చెప్పగా గంగా స్నానం చేయమని చెప్పారు. గంగా స్నానం చేసి పూజ చేసి లడ్డూలు నివేదన చేసి 10 మందికి పంచమని చెప్పారు. ఇది చాలా సంతోషం అమ్మా. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.